ఇస్రో తన ఆదిత్య L1 అంతరిక్ష నౌకను భూమికి దాదాపు 15,00,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లాంగ్ రేంజ్ పాయింట్ 1 వద్ద హాలో ఆర్బిట్లోకి విజయవంతంగా చేర్చడం ద్వారా అద్భుతమైనటువంటి సక్సెస్ సాధించింది. సూర్యుడి మీద అధ్యయనం చేసేందుకు ఆదిత్య L1 అనే ఏదైతే రాకెట్ని ప్రయోగించారో గత ఏడాది సెప్టెంబర్ 2న శ్రీహరికోట నుంచి ప్రయోగించారు. భూమి సూర్యుడి మధ్య గురుత్వాకర్షణ శక్తి నిష్క్రియంగా మారే ప్రాంతాన్ని లాగ్రాంజ్ పాయింట్ అంటారు. వ్యోమనౌక దాని చుట్టూ ఉన్న హాలో ఆర్బిట్లో ఉండి అక్కడ నుండి సూర్యుడికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని ఇస్రోకి అందిస్తుంది. L1 పాయింట్ భూమి సూర్యుని మధ్య దూరంలో దాదాపు 1% హాలో ఆర్బిట్లోని ఉపగ్రహాల నుండి సూర్యుడిని నిరంతరంగా చూడొచ్చు. ఈ కక్షలో ఉండటం వల్ల సూర్యుని కార్యకలాపాల అంతరిక్ష వాతావరణంపై దాని ప్రభావానికి సంబంధించిన సమాచారం నిజ సమయంలో సేకరించేందుకు ఆదిత్య L1కి సహాయపడుతుంది. ఆదిత్య L1 ఇప్పటి వరకు 127 రోజుల పాటు 15,00,000 కిలోమీటర్లు ప్రయాణం చేసింది. సూర్యుడిపై ఏర్పడేటువంటి సన్ స్పాట్స్, కరోనల్ మాస్ ఎజెక్షన్స్, సౌరజ్వాలలు వంటి విషయాల మీద అధ్యయనం చేయబోతోంది. 5 ఏళ్ల పాటు సేవలు అందించనున్న ఉపగ్రహం ద్వారా ఇస్రో ఎన్నో విషయాలు తెలుసుకోబోతోంది. ఇవాళ దాన్ని కక్షలోకి ఎంట్రీ ఇచ్చి మధ్యాహ్నం 4 గంటల 2 నిమిషాలకి ఆదిత్యాన్ని విజయవంతంగా ప్రవేశపెట్టారు. నరేంద్ర మోడీ వాళ్ళని అభినందించారు. ఆదిత్య L1 సంపూర్ణ విజయం సాధించింది.